నమస్తే. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ కాంతి దత్ ను పట్టుకొచ్చాను. ఈ కాంతి దత్ ఎవరంటే దుర్గా, ఎక్కడా లేని సరుకు మన పార్టీలోనే దొరుకుతుంది దుర్గా అన్నట్టు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడనేసి ఆయన ఇన్స్టాగ్రామ్ లోని ఫోటో ఇది. మరి ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉంది అనేరు. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి కూడా ఈ పెట్టుబడి పేరిట మోసాల స్కామ్ లో నిందితుడో బాధితుడో అయి ఉన్నాడు కాబట్టి పట్టుకురావాల్సింది. ఏ దోపిడీ తీసుకున్నా, ఏ దొంగతనం తీసుకున్నా, ఏ స్కామ్ తీసుకున్నా, ₹1 స్కామ్ నుంచి 100 కోట్ల స్కామ్ వరకు, ఎర్ర చందనం తీసుకున్నా, నాటు సారాయి తీసుకున్నా, గంజా తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, ఎక్కడ ఏమి జరిగినా అందులో లోపలికి వెళ్తే మూలాలు మాత్రం మన వైఎస్ఆర్సీపీలో ఖచ్చితంగా లింక్ ఉండే ఉంటుంది. అదే విధంగా ఈ రోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక కథనము, సెలబ్రిటీలతో పరిచయాలు, పెట్టుబడి పేరుట మోసాలు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డితో చూసాం కదా, ఇతని పేరే కాంతి దత్. కామెడీ ఏంటంటే 10th ఫెయిల్ అయిన అతను సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకొని 5,80,00,000 ఇంటిలో 2 బెంజ్ కార్లు, 2 ఆడి కార్లు వేసుకొని తిరుగుతానంట. అదేంత మరి విషయాలు ఒకసారి చూద్దాం. చూడండి, హోటల్స్, జ్యువెలర్స్ లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ పలువురు నుంచి ₹1 కోట్లలో వసూలు. నిందితుడు కాంతి దత్ అరెస్ట్. ఈ రోజు అరెస్ట్ అయినాడు. 25 ఏళ్ల వయసు లేదు, 10వ తరగతి పాస్ కాలేదు. ఒక ఈవెంట్ నిర్వహించి సెలబ్రిటీలను రప్పించాడు, వారితో పరిచయాలు పెంచుకున్నాడు. వారి సహాయంతో రాజకీయ సినిమా ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగాడు. వారంతా తమ వ్యాపారాల్లో భాగస్వాములను నమ్మించి పెట్టుబడుల పేరుతో పలువురులను మోసగించి ₹1 కోట్లకు పడగెత్తాడు. ఎలాగంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అప్పట్లో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకొని ఏ విధంగా కోట్లు సంపాదించాడో అదే స్ఫూర్తితో మన కాంతి దత్తు 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి కాంతి దత్తు సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకొని వాళ్ళంతా నా వ్యాపారాల్లో భాగస్వాములని చెప్పి బురిడి కొట్టించి కోట్లు కొల్లగొట్టేశాడు. ఇది చూడండి, సస్టైనబుల్ కార్డ్ అంటే ఏందో. 10th క్లాస్ ఫెయిల్ కూడా ఉన్నాడు, వాడు ఎంత పెద్ద మంచి పేరు పెట్టినాడు. సస్టైనబుల్ కార్డు పేరుతో పింక్ తాన్ తో ఏర్పాటు చేసిన పరిచయాలతో శిల్పారెడ్డితో కలిసి సస్టైనబుల్ కార్డు పేరుతో జూబ్లీ హిల్స్ లో పర్యావరణ రహిత ఉత్పత్తులకు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమెతో దాదాపు 2 కోట్ల పెట్టుబడి పెట్టించాడు. అక్కడి ఉద్యోగాలకు జీతాలు చెల్లించకపోవడంతో శిల్పారెడ్డి సంస్థలో నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కోకాపేటలో నివాసం ఏర్పరచుకుని కాంతి దత్ నయోమి హోటల్ పేరుతో తొలుత జూబ్లీ హిల్స్ లో, తర్వాత బంజారా హిల్స్ లో, కాజాగూడ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు. హోటల్స్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి మాజీ మంత్రి, అంటే మన వైఎస్ఆర్సీపీ మంత్రి, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి సహాయంతో హోటల్స్ నిర్వహించినారంట. అందుకే ఈ ఫోటో పెట్టాల్సి వచ్చింది. ఎక్కడ స్కామ్ జరిగినా, ఎక్కడ దోపిడీ జరిగినా, ఎక్కడ హత్య జరిగినా, ఎక్కడ మానభంగం జరిగినా, ఎక్కడ ఏ రాకెట్ దొరికినా మూలాలు మాత్రం వైఎస్ఆర్సీపీలోనే ఉండడం గమనార్హం. తర్వాత ఏదో జ్యువెలరీ పేరిట కొంతకాలం జ్యువెలరీ నడిపినంట. ఇక్కడ చూడండి కామెడీ, 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి పలువురు రాజకీయ నాయకులతో, ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, ప్రముఖులు హాజరయ్యే పార్టీలకు ఎక్కువగా హాజరయ్యేవాడని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు బ్యాంకాక్ కు చెందిన మరొకరితోనూ పెట్టుబడుల పేరుతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించాం. అతనిపై వైజాగ్, హైదరాబాద్ సిసిఎస్ లోను కేసులున్నాయి. ఈ ఏడాది జూలైలో మాదాపూర్ లో కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ర్యాపిడో డ్రైవర్ రాజశేఖర్ మృతికి కారణమైన కేసులో కూడా కాంతి దత్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక ర్యాపిడో కుర్రాన్ని మద్యం మత్తులో వెళ్లి యాక్సిడెంట్ చేసి చంపేసిన దాంట్లో కూడా ఈయన ప్రధాన నిందితుడంట. మళ్ళా 10th క్లాస్ ఫెయిల్. ఇంత రాద్ధాంతం చేసిన ఆయన ఫైనల్ గా 10th క్లాస్ ఫెయిల్ అతను చేసినాడు. ఇవన్నీ జూబ్లీ హిల్స్ పోలీస్ ఠాణాలో గతేడాది డిసెంబర్ లో ఫోర్జరీ కేసు నమోదు కాగా ముందస్తు బెయిల్ తీసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. అతను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 82లో దాదాపు ₹5,80,00,000 విలువైన ఇల్లును కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నట. 10th క్లాస్ ఫెయిల్ అతను. వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి ఇతను 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఇతను జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 82లో దాదాపు ₹5,80,00,000 విలువైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడ నివాసం కూడా ఉంటూ 2 బెంజ్ కార్లు, 2 ఆడి కార్లు మెయింటైన్ చేస్తున్నాడంట. ఇదన్నమాట, మనము క్రిమినల్ పార్టీతో సత్సంబంధాలు కానీ పెట్టుకుంటే ఇలాంటి క్రిమినల్ ఐడియాలు వస్తాయి. ఇలాగా తొందరగా కోటీశ్వరులు అవ్వచ్చు, తొందరగా జైలుకు కూడా వెళ్ళచ్చు అన్నమాట. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.